హాయ్ హలో నమస్తే. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం హరప్పా, మొహెంజాదారో, చన్హుదారో, కాళీబంగన్, లోతల్, డోలవీరా ఇంతవరకు కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఈ దైమాబాద్, అలంగీర్పూర్, మాండా, సుక్కాజండర్ ఈ 4 చూద్దాం. ఈ 4 మనకి బార్డర్స్ అని కూడా తెలుసు కదా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ సైట్స్ ఇవి, అవునా? సో ఈ 4 కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలంగీర్పూర్ మీకు ఒక పిక్చర్ చూపిస్తా. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇట్లా డైరెక్షన్స్ రాసుకొని. మీకు గుర్తుందా? నార్త్లో మాండా ఉండేది, ఈస్ట్లో అలంగీర్పూర్, సౌత్లో దైమాబాద్, వెస్ట్లో సుక్కాజండర్ అని. సో ఇప్పుడు మనం ఈస్ట్లో ఉన్న అలంగీర్పూర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఈస్టర్న్ పార్ట్ లాగా, అంటే ఈస్టర్న్ సైడ్ ఉండేదన్నమాట. ఓకే, దీన్ని లేట్ హరప్పా ఫేజ్ అని కూడా అంటారు. ఇక్కడ ఎక్స్కవేటర్ ఎవరు ఐడెంటిఫై చేశారు దీన్ని అని అంటే గుర్తుపెట్టుకోండి, వైడి శర్మ. ఎవరు? వైడి శర్మ. 1958 నుంచి 59 వరకు వైడి శర్మ. ఓకే, సో ఇదే బాగానే ఉంది. ఇక్కడ మనకి ఫైండింగ్స్ ఏంటి, ఆర్టిఫాక్ట్స్ ఏం దొరికాయి? ఇక్కడ మనకి ఆర్టిఫాక్ట్స్ ఏం దొరికాయి అని అంటే పాటరీ, కుండలు తయారు చేసేవారంట, అవి దొరికాయి. బీట్స్, ఇది ఆర్నమెంట్స్లో యూజ్ చేసేవి. నెక్స్ట్ టెరకోటా ఫిగర్స్, నెక్స్ట్ క్రాఫ్ట్ ఎవిడెన్సెస్ దొరికాయంట వాళ్ళకి. ఓకే, పెద్దగా మేజర్గా స్ట్రక్చర్ ఏం డెవలప్ చేసిన ప్లేస్ ఏం కాదు ఇది. ఎక్కువగా డెవలప్ అయిన ప్లేస్ అయితే ఏం కాదు. ఓకే, అండ్ ఆల్సో కల్చరల్ పీరియడ్ సైడ్ చూసుకుంటే ఇది పెయింటింగ్స్ బాగా దొరికాయని చెప్తారు. ఓకే, సో ఎక్కువగా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, మోస్ట్లీ ఇంతే అనమాట. సో లొకేషన్ మర్చిపోయాను. లొకేషన్ ఎక్కడ అంటే మీరట్, ఉత్తరప్రదేశ్ మీరట్లో ఉండేది. ఎక్కడుంది లొకేషన్? ఉత్తరప్రదేశ్ మీరట్లో ఉండేది. ఓకే, ఇది హిందాన్ నది దగ్గర ఉండేదంట. హిందాన్ నది, యమునా నది అంటారు కదా. సో యమునా నదికి ఉపనది లాగా హిందాన్ నది ఉండేది. సో అక్కడ దొరికేది మీరట్లో, ఆ మీరట్ ప్లేస్లో అక్కడ ఈ ప్రూఫ్స్ దొరికాయి ఇది ఉంది అని. ఓకే, యమునా నదికి ఉపనది హిందాన్ నది, ఇది మర్చిపోవద్దు. అండ్ అలంగీర్పూర్ గురించి మోస్ట్లీ ఇంకింతే, నేమ్ అయితే మర్చిపోవద్దు, విడి శర్మ, 1958 to 59. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి దైమాబాద్ గురించి మాట్లాడుకుందాం. ఈ దైమాబాద్ అనేది 1958లో బీపీ బోపర్డికా ఈ పర్సన్ డిస్కవర్ చేశారంట ఈ ప్లేస్ని. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్స్కవేటర్ ఎవరు ఎవిడెన్స్ని ఫైండ్ చేశారంటే 58 to 59 ఈయన వర్క్ చేశారు, ఎంఎన్ దేశపాండే. అండ్ 74 to 75 ఎస్ఆర్ రావ్ అనే పర్సన్ వీటి మీద పనిచేశారనమాట. దీని లొకేషన్ వచ్చి అహ్మదాబాద్ అనే ప్లేస్ అనమాట. మహారాష్ట్రలో అహ్మదాబాద్ అనే ప్లేస్లో ఉంటుంది. ఇది ప్రవరా రివర్, ప్రవరా రివర్ ఒడ్డున ఉంటుందన్నమాట. ప్రవరా రివర్ అంటే గోదావరి నది ఉంటుంది కదా, దానికి ఉపనది ఈ ప్రవరా రివర్. ఓకే, సో ఈ ప్రవరా రివర్ ఒడ్డున అహ్మదాబాద్ దగ్గర మహారాష్ట్రలో ఉందన్నమాట ఈ దైమాబాద్ అనే ప్లేస్. వీళ్ళు అక్కడ ఫైండ్ చేశారు. దీన్ని లేట్ హరప్పా పీరియడ్ అని కూడా అంటారు. అరౌండ్ 2200 నుంచి 1600 బీసీ వరకు ఉంటుంది. ఈ బీసీ, ఏడి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ వీడియోస్లో. ఎలా అనేది సపరేట్ వీడియో కూడా ఉంది దీని మీద, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. ఓకే, సో లేట్ హరప్పా పీరియడ్గా దీన్ని అంటారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే బ్రాన్స్ ఆర్టిఫాక్ట్స్ దొరుకుతాయి. ఫైండింగ్స్ చూద్దాము. ఫైండింగ్స్ ఏంటంటే మెయిన్గా బ్రాన్స్ స్కల్ప్చర్స్ అట్లాంటివి దొరుకుతాయి. అంటే బఫెలోస్, వీల్స్ మీద ఉన్న బఫెలోస్ కావచ్చు, ఎలిఫెంట్స్ కావచ్చు, వాటి ఆనవాళ్ళు దొరికాయి అన్నమాట. రైనోసరస్ కావచ్చు. అలాగే ఒక చారియట్ ఉండేదంట, అంటే ఒక రథం ఉంటుంది, దాని మీద రథసారథి, అలాగే ఎద్దులతో కూడుకున్నది, అట్లా సంథింగ్ అలాంటివి దొరికాయి అని అంటారనమాట. బ్రాన్స్ కల్చర్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇవి కాకుండా ఇంకా ఏంటంటే పాటరీ, కుండలు, టెరకోటా ఫిగర్స్, బీట్స్, జ్యువెలరీలో పెట్టే బీట్స్, జ్యువెలరీ, డిఫరెంట్ ఈ టైప్ ఆఫ్ టూల్స్, గ్రానరీస్, అంటే ధాన్యాగారాలు దాచుకునే గ్రానరీస్, వాటర్ స్టోరేజ్ సిస్టమ్ ఉండేదంట. సిటాడల్ అనేది కూడా ఈ దైమాబాద్లో ఉండేదంట అప్పట్లో. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే బ్రాన్స్ ఆర్టిఫాక్ట్స్ ఎక్కువ దొరుకుతాయని, ఇది ఫేమస్ అనమాట దానికి. ఓకే, మెటలర్జీ,
అట్లానే ఆర్టిస్టిక్ స్కిల్స్ అలాంటివి తెలిసిన ఎవిడెన్స్ దొరికిన ప్లేస్ అనమాట ఇది. ఓకే, దైమాబాద్ అంటే ఇంకెంతే. నెక్స్ట్ వచ్చి మనం నెక్స్ట్ మాండా చూద్దామా, సుత్కా జెండర్ చూద్దామా? సుత్కా జెండర్ చూద్దాం. సుత్కా జెండర్ ఎక్కడ ఉండేది అంటే కరాచీ డిస్ట్రిక్ట్ ఆఫ్ పాకిస్తాన్లో ఉండేది. ఇది కోస్టల్ ఏరియా. ఓకే, కరాచీ డిస్ట్రిక్ట్ ఆఫ్ పాకిస్తాన్లో ఉండేది. అంటే పోర్ట్ సిటీ అనమాట ఇది మెయిన్గా. ఓకే, ట్రేడ్స్ నడుస్తుండేవి. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్స్కవేటర్ ఎవరు అని అంటే సర్ అవుట్ స్టెయిన్ 1931లో. ఓకే, ఈ పర్సన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ ఆక్యుపేషన్ ఏంటంటే ఎక్కువగా ట్రేడింగ్ జరిగేది, అవుట్పుస్ట్ ట్రేడింగ్ అనేది జరిగేది అనమాట. ఓకే ఓకే అండ్ మర్చిపోయాను, ఇది కోస్టల్ ఏరియా అని అన్నాను కదా. సో అది ఎక్కడ అంటే మకరన్ కోస్ట్. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండొచ్చు. మకరన్ కోస్ట్ అనే ప్లేస్కి దగ్గరలో, అంటే క్లోజ్ టు ఇరాన్ బార్డర్ ఉంటుంది కదా, ఇరాన్ కంట్రీ బార్డర్ దగ్గరలో ఉండేదన్నమాట ఈ సుత్కా జెండర్ అనేది. ఇది వెస్టర్న్ హరప్పన్ సైడ్గా చెప్తారు. ఇరాన్ అండ్ అరేబియన్ సీ సైడ్ ఉండేది, వెస్టర్న్ హరప్పా సైడ్గా చెప్తారనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనం ఎక్స్కవేటర్ అన్నాం కదా, ఈయన ఫస్ట్ ఎక్స్కవేటర్. అండ్ దెన్ లేటర్ ఏమైంది, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ 1960లో మళ్ళీ చెక్ చేయించింది అనమాట ఎవిడెన్స్ కోసం. జేపీ జోషి ఈ పర్సన్ అప్పుడు చెక్ చేశారు, జేపీ జోషి. ఓకే, దీని పీరియడ్ అరౌండ్ లైక్ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అని అంటారు. 2500 to 2000 BCE ఉంటుంది రఫ్గా. ఓకే, ఇవన్నీ రఫే, వాళ్ళు ఎవిడెన్స్ బట్టి చెప్పినవే, అంతేగాని షూర్గా మనకు తెలిసిందేం లేదనమాట. ఓకే, ఇది యాక్చువల్గా హరప్పా మెసోపటోమియా ప్లేసెస్కి కనెక్టెడ్గా ఉంటుంది సుత్కా జెండర్ అని అంటూ ఉంటారనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్, ఇక్కడ ఫైండింగ్స్ ఏంటి, ఇక్కడ దొరికిన ఫైండింగ్స్ ఏంటి అని అంటే ఫోర్టిఫికేషన్, ఆర్టిఫాక్ట్, స్ట్రక్చర్స్ అవన్నీ చూద్దాం. ఫోర్టిఫికేషన్ అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇది ఎలా ఉండేదంటే లార్జ్ ఫైండింగ్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఉండేదని అంటే లార్జ్ మడ్ బ్రిక్స్ ఉండేవన్నమాట. కాల్చిన ఇటుకలు కాకుండా మట్టి ఇటుకలు ఉంటాయి కదా, గోడలు కట్టుకోవడానికి మట్టి ఇటుకలు, స్టోరేజ్కైనా సరే ఒక రూమ్ కట్టుకోవాలనుకోండి అట్లా మట్టి ఇటుకలు ఉంటుండేనమాట. ఓకే, ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ అంటే సేమ్ హరప్పన్ ఫేస్లో ఉన్నట్టే పాటరీ, కుండలు, బీట్స్, ఈ జ్యువెలరీ కావచ్చు, టెరకోటా ఫిగర్స్, సీల్స్ ఇట్లాంటివి ఉండేవి. స్ట్రక్చరల్ ఎవిడెన్స్ ఏంటంటే ఇంకా గ్రైనరీస్ స్టోర్ చేసుకుంటారు కదా, ధాన్యాగారాలు, అలా క్రాఫ్ట్కి రిలేటెడ్ వర్క్ షాప్స్ ఉండేవి, డాక్ యార్డ్స్ ఉండేవి. మీకు డాక్ యార్డ్స్ అంటే చెప్పాను లాస్ట్ వీడియోలో ఏంటో. ఓకే, షిప్ యార్డ్స్ అని కూడా అంటామన్నాను, అది ఆ పేరు ఎలా వచ్చిందనేది కూడా మనం లాస్ట్ వీడియో చూసుకుందాము. డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో ఇది ట్రేడింగ్ చేసేది అనమాట, కోస్టల్ ఏరియా కదా. సో మెరైన్ ట్రేడ్ ఎవరితో చేసే ట్రేడింగ్ అని అంటే మెసోపటోమియా వాళ్ళతో చేసేది ఎక్కువగా. ఇంకా ఓమన్ అండ్ బహ్రెయిన్, ఇక్కడ రాస్తాను చూడండి, బహ్రెయిన్, ఓమన్ ఇలాంటి వాళ్ళ ప్లేసెస్తో కూడా చేసేది, ఇంక్లూడింగ్ మెసోపటోమియా. ఓకే, వీళ్ళ ఆక్యుపేషన్ ఎక్కువగా ట్రేడింగే ఉండేది. అండ్ టూల్స్ కూడా అవే ఉంటాయి, పాటరీ, కాపర్ టూల్స్ కావచ్చు, ఈ ఫోర్టిఫికేషన్ మాట్లాడుకున్నాం కదా, మడ్ బ్రిక్స్ ఇట్లాంటివే ఉంటాయి అన్నమాట. ఓకే, పేర్లు అయితే మర్చిపోవద్దు. అర్డస్టెయిన్, జేపీ జోషి సుత్కా జెండర్కి. ఓకే, దీనికైతే ఇంకింతే. నెక్స్ట్ మాండా చూద్దాం. మాండా అంటే ఇంకో పేరు కూడా చెప్పాను నేను, మందాకిని అని కూడా అనొచ్చు అని. ఓకే, ఇది ఎక్కడుంది మాండా అనేది అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గరలో చినాబ్ నది ఉంటుంది కదా, దాని సరిహద్దుల్లో ఉండేదన్నమాట, జమ్మూ కాశ్మీర్ దగ్గరలో. నార్థన్ మోస్ట్ పార్ట్ అనమాట ఇది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి నార్థన్ మోస్ట్ పార్ట్. ఓకే, ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పాలి అని అంటే అక్నూర్ అని ఒక ప్లేస్ ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో. సో అక్కడ ఉండేది, నియర్ చెనాబ్ నది, చెనాబ్ రివర్ దగ్గర ఈ ప్లేస్లో ఉండేదన్నమాట. ఓకే, దీనికి ఎక్స్కవేటర్ ఎవరు చెప్పగలరా? జేపీ జోషి 1976 to 77. జేపీ జోషి అనే పర్సన్ ఉండేవాళ్ళు అనమాట. ఏఎస్ఐ కండక్ట్ చేసిన ఏమంటారు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ డిపార్ట్మెంట్ ఉందిగా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ అంటే. అది కూడా మాట్లాడుకున్నాం మనం ఫస్ట్ వీడియోలో, మీకు గుర్తుందో లేదో ప్రీవియస్ వీడియోస్లో, ఒకసారి చెక్ చేయండి, మన అదేంటనేది తెలుసుకోవాలి అనేది ఉంటే. ఓకే, అండ్
సో వీళ్ళ ద్వారా అపాయింట్ చేయబడిన ఏఎస్ఐ ద్వారా అపాయింట్ చేయబడిన ఈ పర్సన్స్ ఇది వెతికిచ్చారనమాట. సారీ, ఎవిడెన్స్ కోసం సెర్చ్ చేశారు. సమ్ దొరికాయి ఎవిడెన్సెస్. ఓకే, దీన్ని మెచ్యూర్ హరప్పా ఫేజ్ అని అంటారమ్మా. మెచ్యూర్ హరప్పా ఫేజ్ అని అంటారు. ఈ మాండాని మెచ్యూర్ హరప్పా ఫేజ్ అని కూడా అంటారు. ఓకే, అండ్ ఈ టైం పీరియడ్ ఎవరైనా చెప్పగలరా? 2500 to 1900 BC ఉంటుంది రఫ్గా. ఓకే, ఇది లైక్ హిమాలయాస్కి దగ్గరలో ఉంటుందన్నమాట. సమ్ ఏమంటారు, ట్రేడింగ్ పోస్ట్ అని అంటారు. మాండాని ట్రేడింగ్ పోస్ట్ అని కూడా అంటారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ దొరికిన ఆర్టిఫాక్ట్స్ ఏంటి, ఫైండింగ్స్ ఏంటి అని అంటే పాటరీ కావచ్చు, టూల్స్ ఏంటో తెలిసాయి, అండ్ ఆల్సో దీని స్ట్రక్చర్స్ ఎలా ఉండేవి, ట్రేడ్ ఎవిడెన్సెస్. పాటరీ అంటే కుండల మీద డెకరేషన్స్ ఉంటాయి. హరప్పా టైంలో ఎలా చేసేవాళ్ళు అట్లా ఉండేవన్నమాట. టూల్స్ అంటే లైక్ టెరకోటా ఫిగర్స్, బీట్స్, బ్యాంగిల్స్ ఉండేవంట ఇక్కడ. ఓకే, ఇది కూడా మడ్ హౌసెసే, స్ట్రక్చర్ మడ్ హౌసెసే కట్టుకునేవాళ్ళు, మడ్ బ్రిక్స్తోనే కట్టుకునేవాళ్ళు ఇల్లు. ఓకే, అండ్ ఆల్సో ట్రేడింగ్ ఎలా ఉండేది అంటే సౌత్ వర్డ్స్ నుంచి హరప్పన్ సిటీస్ వరకు అట్లా ట్రాన్స్పోర్టేషన్ ఉండేదన్నమాట. ట్రేడింగ్ అనేది జరిగేదన్నమాట. ఓకే, ఇది వచ్చి మాండా గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, సో ఎక్కడ మాట్లాడుకున్నాం మనం మాండా గురించి? ఓకే, క్లియర్ కదా? అక్నో, జమ్మూ కాశ్మీర్, చెనాబ్ నది దగ్గరలో ఈ మాండా ఉండేది. మాండాకి ఇంకో పేరు కూడా అంటారంటమ్మా, గుమ్లా. ఓకే, ఎవరు ఎక్స్కవేటర్? జేపీ జోషి. మెచ్యూర్ హరప్పన్ ఫేజ్లో ఉండేది. అండ్ సుత్కా జెండర్ కూడా అంతే కదా, మెచ్యూర్ హరప్పన్ పీరియడ్లో ఉండేది. ఓకే, ఐ హోప్ మీకు 4 అర్థమయ్యారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడుకున్నాము? సో ఈ 4 అలంగీర్పూర్, మాండా, సుత్కా జెండర్, దైమాబాద్, ఈ 4 కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. లొకేషన్ చెప్పండి. దైమాబాద్ ఎక్కడ ఉండేది? మహారాష్ట్రలో ఉండేది. అలంగీర్పూర్ వచ్చి ఉత్తరప్రదేశ్. సుత్కా జెండర్ అంటే పాకిస్తాన్లో ఉండేది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ మనం అనుకున్నాం కదా, సో అక్కడ ఉండేది అనమాట. అండ్ మాండా వచ్చి జమ్మూ కాశ్మీర్, మీకు ఐడియా ఉంది. సో పోనీ రివర్స్ చెప్పండి. దైమాబాద్ వచ్చి ప్రవరా రివర్, గోదావరి ఉపనది ఉంటుంది కదా ప్రవర, అక్కడ ఉండేది. అలంగీర్పూర్ వచ్చి యమునాకి ఉపనది అనమాట. హిందాన్ అనేది ఆ రివర్ దగ్గర ఉండేది. మాండా అనేది చెనాబ్ రివర్ దగ్గర ఉండేది. అండ్ సుత్కా జెండర్ వచ్చి మక్రాన్ రివర్ దగ్గర ఉండేది. ఓకే, మోస్ట్లీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దైమాబాద్ ఏమో బ్రాంజ్ ఆర్టిఫాక్ట్స్కి ఫేమస్. అలంగీర్పూర్ మెరైన్ ట్రేడ్, నార్మల్గా మెరైన్ ట్రేడ్కి ఎక్కువ ఫేమస్. ఓకే, మాండా వచ్చి టింబర్ ట్రేడ్కి ఫేమస్. అండ్ సుత్కా జెండర్ వచ్చి మెరైన్ ట్రేడ్కి ఫేమస్. ఓకే, అలంగీర్పూర్ వచ్చి పాటరీ సైడ్కి ఫేమస్. పాటరీ కుండలు ఉంటాయి కదా, ఆ సైడ్స్కి ఫేమస్ అనమాట. పాటరీ, టింబర్ ట్రేడ్, మ్యారిటైమ్ ట్రేడ్, అండ్ ఆల్సో బ్రాంజ్ ఆర్టిఫాక్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్, బ్రాంజ్ ఆర్టిఫాక్ట్స్. కన్ఫ్యూజ్ ఏమన్నా అవుతున్నారా? లేదు కదా. సో ఇప్పుడు చెప్పండి ఈ 4 డైరెక్షన్స్, మాండాస్, దైమాబాద్, అలంగీర్పూర్, సుత్కా జెండర్. ఓకే, ఈ 4 డైరెక్షన్స్లో ఎవరెవరు ఎక్స్కవేటర్స్ ఒకసారి చెప్పండి. నార్త్ నుంచి స్టార్ట్ చేద్దాం. మాండాకి ఎవరు ఎక్స్కవేటర్ అంటే జేపీ జోషి. ఎవరు? జేపీ జోషి అనే పర్సన్ మాండాకి ఎక్స్కవేటర్, జేపీ జోషి. ఓకే, అండ్ దైమాబాద్కి ఎవరు డిస్కవర్ చేసిందేమో బొపార్డికా. మీకు గుర్తుంది కదా, బీపీ బొపార్డికా. డిస్కవర్ చేసింది ఎవరు? బీపీ బొపార్డికా. మరి ఎక్స్కవేటర్ ఎవరు అంటే దేశ్ పాండే. ఇందాక మాట్లాడుకున్నాం కదా, దేశ్ పాండే అండ్ ఎస్ఆర్ రాయ్. ఓకే, దేశ్ పాండే ఏమో 1958 to 59 వరకు ఉన్నారు. ఎస్ఆర్ రాయ్ ఏమో 74 to 75 వరకు. వీళ్ళందరూ కూడా ఏఎస్ఐ అపాయింట్ చేసిన వాళ్ళే. ఓకేనా. అండ్ అలంగీర్పూర్కి ఎవరు అని అంటే వైడి శర్మ అనే పర్సన్ ఉన్నారు. అండ్ సుత్కా జెండర్కి కూడా సర్ ఔరల్ స్టీన్, 1928లో సర్ ఔరల్ స్టీన్ ఉన్నారు. ఆయన ఎవిడెన్స్ కోసం స్టార్ట్ చేశారనమాట సర్చింగ్. నెక్స్ట్ లేటర్ జేపీ జోషి కూడా వచ్చారు 1960s ఆ టైంలో. ఓకే, ఇది ఫైన్. అండ్ రివర్స్ దగ్గర ఉండేవి. మాండా అనేదేమో
జమ్మూ కాశ్మీర్లో చెనాబ్ రివర్ దగ్గర ఉండేది. దైమాబాద్ ఏమో మహారాష్ట్రలో ఉత్తరప్రదేశ్ ప్రవరా రివర్ దగ్గర ఉండేది, అంటే గోదావరి ఉపనది దగ్గర ఉండేది అనమాట ప్రవరా రివర్. ఓకే, అలంగీర్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ హిందాన్ రివర్ అంటే యమునా ఉపనది దగ్గర ఉండేది. సుత్కా జెండర్ ఏంటి, బలోచిస్తాన్ పాకిస్తాన్ మక్రన్ కోస్ట్ ఉంటుంది కదా అక్కడ ఉండేది, అంటే ఇరాన్ బార్డర్కి దగ్గరలో మోస్ట్లీ అన్నట్టు. ఓకే, క్లియర్ కదా. సో వీటి సిగ్నిఫికెన్స్ వచ్చి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. మాండా వచ్చి టింబర్ ట్రేడ్గా ఫేమస్ అనమాట. టింబర్ అంటే కలప మొక్క అని అంటాం, కలప అనేది ఒకటి ఉంటుంది, సో అది ట్రేడింగ్ చేసేవారనమాట. ఓకే, అలంగీర్పూర్ వచ్చి పాటరీ కుండలుకి సంబంధించింది. దైమాబాద్ వచ్చి బ్రాంజ్ ఆర్టిఫాక్ట్స్కి ఫేమస్. సుత్కా జెండర్ వచ్చి మెరీటైమ్ ట్రేడింగ్కి ఫేమస్ అనమాట. ఓకే, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా. సో దీంతో మనకి డోలవీర లాస్ట్ వీడియోలో అయిపోయింది. అలంగీర్పూర్, దైమాబాద్, సుత్కా జెండర్, మాండా. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో, అండ్ ఇంకేమన్నా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకున్నా కూడా యాడ్ చేయండి. ఓకే, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఈ సైట్స్ గురించి మాట్లాడుకోవడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అమ్రీ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో, అమ్రీ అనే సైట్ గురించి కూడా. ఓకే, క్లియర్ కదా, అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.